నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ధ్రువుడి చరిత్ర వినే ఉంటారు. బ్రహ్మ సృష్టి ప్రారంభించినప్పుడు స్వయంభూమనువు పుట్టాడు. ఆయనకు ప్రియంవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కుమారులు. ఉత్తానపాదుడికి సురుచి, సునీతి అని ఇద్దరు భార్యలు. సునీతి కొడుకు ధ్రువుడు, సురుచి కొడుకు ఉత్తముడు. ఒకరోజు ఆ ఉత్తముడు తన తండ్రి ఉత్తానపాదుడి ఒడిలో కూర్చొని ఆడుకుంటున్నాడు. అది చూసిన ధ్రువుడు తను కూడా తండ్రి ఒడిలో ఎక్కి కూర్చోవాలి, ఆడుకోవాలి అనుకున్నాడు. అలా ప్రయత్నిస్తున్నప్పుడు ధ్రువుడి సవతి తల్లి చూసి అడ్డుపడింది. నీకు దీనికి అర్హత లేదు అని చెప్పింది. నేను రాజుకి ఇష్టమైన భార్యను. నువ్వు నా కడుపున పుట్టి ఉంటే రాజు ఒళ్ళో కూర్చునే అర్హత నీకుండేది. నువ్వు అలా పుట్టలేదు, నీకు ఆ అర్హత లేదు అని చెప్పింది. అది విన్న ధ్రువుడికి చాలా కోపం వచ్చింది. తీవ్రమైన కోపంతో వెంటనే తల్లి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళాడు. నేను అడవికి వెళ్ళాలి, తపస్సు చేయాలి అన్నాడు. తల్లి ఎందుకు అని అడిగింది. దానికి ధ్రువుడు జరిగిన విషయమంతా చెప్పి, సురుచి నన్ను ఆపింది, ఆమె కడుపున నేను పుట్టలేదట, తండ్రి ఒడిలో కూర్చునే అర్హత నాకు లేదట, అందుకని నేను అడవికి వెళ్ళి భగవంతుడి కోసం తపస్సు చేసి ఆమె కడుపులో పుట్టాలి అని చెప్పాడు. సరే, నీకు ఇదే ఇష్టమైతే వెళ్ళు అని తల్లి పంపించింది. వెళ్ళేటప్పుడు దారిలో నారదుడు చూశాడు. విషయం తెలుసుకొని నారదుడు ధ్రువుడికి మంత్రోపదేశం చేశాడు. ధ్రువుడు 5 నెలలు తపస్సు చేసి 6వ నెలలో భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు అనే కథ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పుకున్నామంటే, చిన్నపిల్లల జీవితానికి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళుగా తీసుకోవాలా, లేక వాళ్ళ కోసం నిర్ణయాలన్నీ పెద్దవాళ్ళు తీసుకోవాలా? ఈ పిల్లవాడు నేను అడవికి వెళ్ళాలి, తపస్సు చేయాలి అన్నాడు. అనగానే తల్లి వెళ్ళమంది. అలా మనం కూడా మన పిల్లల్ని స్వతంత్రంగా వదిలేయాలా? వాళ్ళ ఇష్టానికి నిర్ణయం తీసుకోమని వదిలేయాలా? లేక ఇలా చదవాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా ఉండాలి అని నేర్పించాలా? ఈ దుస్తులు ధరించాలి, ఇలాంటి మర్యాదలు పాటించాలి, ఇవన్నీ పెద్దవాళ్ళు నేర్పించాలా? అవసరం లేదా? ఇలా ఉపదేశం చేశామంటే మనల్ని చూసి పిల్లలు ఏమంటారు? రేపు పెద్దయ్యాక మన అమ్మా నాన్న మన విషయంలో నిర్ణయాలు తీసుకొని మన జీవితం పాడు చేశారు అని బాధపడతారు. అందుకని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకే వదిలిపెట్టండి అంటున్నారు ఈ రోజుల్లో. పిల్లల్ని మీ నిర్ణయాలు మీరే తీసుకోండి, మీరు ఎవరి మాట విననవసరం లేదు అని చెప్తున్నారు. ప్రస్తుతం మాధ్యమాల్లో ఇదే ప్రచారం బాగా జరుగుతుంది. ఆ వయసులో నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. 5 సంవత్సరాల పిల్లవాడి విషయంలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? పెద్దవాళ్ళే తీసుకోవాలి, తల్లిదండ్రులు తీసుకోవాలి. మాధ్యమాలలో పెద్దవాళ్ళ నిర్ణయాలు తీసుకోకూడదు, పిల్లలే తీసుకోవాలి అని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. కాకపోతే వాళ్ళు పిల్లల అభిప్రాయాలను తెలుసుకొని వాళ్ళు ఏది చదవాలని కోరుకుంటున్నారు, ఏం చేయాలని కోరుకుంటున్నారు అని తెలుసుకొని ఆ రంగంలో ప్రోత్సహించండి అని చెప్పవచ్చు. మీకు ఇష్టమైన కోర్సు పిల్లలతో బలవంతంగా చదివించకండి అని చెప్పొచ్చు. పిల్లవాడికి ఆటలు, పాటలు, సంగీతం వంటి వాటి మీద ఆసక్తి ఉంది అని తెలుస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడికి ఆసక్తి ఉన్న విద్య నేర్పించవచ్చు. కానీ అలా కాకుండా పిల్లల్ని మీరే నిర్ణయాలు తీసుకోండి, తల్లిదండ్రులకు మీ నిర్ణయాలు వదిలిపెట్టకండి అంటే పిల్లలకు నిర్ణయాలు తీసుకునే వయసు కాదు, అంత అనుభవం లేదు, తెలియదు. కాబట్టి వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదారిలో పంపించినట్టు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? కౌమారంలో ఉన్న పిల్లలు మనమే నిర్ణయం తీసుకోవాలి కాబోలు, పెద్దవాళ్లకు మన నిర్ణయాలు వదలకూడదు కాబోలు అనుకుంటారు. కాబట్టి రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి, చెప్పేటప్పుడు ఆలోచించి చెప్పాలి. తల్లిదండ్రులని పిల్లల అభిప్రాయాలు తెలుసుకొని వాటి ప్రకారం ఏది మంచిదో నేర్పించి, ఏది మంచిదో చర్చించి చదివించండి అని చెప్పడం న్యాయమే. అలానే పిల్లలకు కూడా
పెద్దవాళ్ళ గైడెన్స్లో చదవాలి అని చెప్పడమే న్యాయం. అలా కాకుండా మీరేం చెప్పొద్దని పెద్దవాళ్ళకు మీ నిర్ణయాలు వదలకండి అని పిల్లలకు చెప్పడం వల్ల తప్పుదారి పట్టే అవకాశాలు ఉంటాయి. అందుకని సరైన కోణంలో ఆలోచించడం వాళ్ళకి నేర్పించాలి. పిల్లల కోసం పెద్దలే నిర్ణయం తీసుకోవాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.